హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మనం మాట్లాడదాము. వెన్ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. అంటే సాధారణంగా ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉంటారు. ముందు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలా లేదా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా, సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వాలా అన్నటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాము. ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నారంటే హెచ్ఐఎస్ అకాడమీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఎఫెక్టివ్ ఆన్లైన్ క్లాసెస్ కోసం హెచ్ఐఎస్ అకాడమీ యాప్ని ప్లేస్టోర్లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎస్, యాజ్ యూ పీపుల్ నో వెరీ వెల్ దట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇది 3 tier ఎగ్జామినేషన్గా ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దెన్ ఈజ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, దెన్ వీ విల్ హ్యావ్ ద పర్సనాలిటీ టెస్ట్. ఈ పర్సనాలిటీ టెస్ట్నే మనము ఇంటర్వ్యూ అని చెప్పి కూడా చెప్తాము. దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద ఇంటర్వ్యూ. ఓకే, దీన్ని మనం పక్కన పెట్టేస్తే మనము అబ్జర్వ్ చేయాల్సింది, మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన ఏరియామా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది ఇట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామ్ అన్నది ఇట్ ఈస్ ద డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ సిలబస్ని చూడండి. మెయిన్స్ సిలబస్లో ఎస్ఏ అని ఒక పేపర్ ఉంటుంది, తర్వాత GS1 కింద హిస్టరీ అండ్ జాగ్రఫీ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో పేపర్లో పాలిటీ అండ్ సొసైటీ ఉంటుంది, ఇంకొక పేపర్లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, ఇంకొక పేపర్లో ఎథిక్స్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, చాలా జాగ్రత్తగా చూడాలి. వీటిని అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి. అదే ప్రిలిమినరీ సిలబస్ని ఒక్కసారి మీరు గమనించినట్లయితే ప్రిలిమ్స్లో ఏముంటుంది? హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అదే రకంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ ఏరియాస్ అన్నీ కూడా ప్రిలిమ్స్లో ఉంటాయి. చూడనమ్మా, మెయిన్స్ ఎగ్జామినేషన్కు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ చదువుతున్నారు. హిస్టరీలో ఒక టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చదువుతున్నారు. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ని చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా మీరు దానికి సంబంధించినటువంటి అన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ప్లస్ డైనమిక్ ఇన్ఫర్మేషన్, అంటే రీసెంట్ టైమ్స్లో ఐవీసీ ఏదన్నా న్యూస్లో ఉందా, డైనమిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఆ చాప్టర్ మొత్తం ఐవీసీ మొత్తం కూడా మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఐవీసీ పైన ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. దాని వర్డ్ లిమిట్ అనేది కనీసం అంటే ఒక 200 words ఉండాలి. దట్ వర్డ్ లిమిట్ షుడ్ బి అట్లీస్ట్ ఆఫ్ 200 words. ఇక్కడ ఏమైపోతుంది, ఒక ఐవీసీ చాప్టర్ చదివినప్పుడు ఈ ఫ్యాక్చువల్ అండ్ డైనమిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అదే దాని మీద ఒక ఆన్సర్ రాస్తే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అది మీ మెయిన్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ చాలా డీటెయిల్గా పాయింట్స్ అనేవి అర్థం కావాలి. ప్రిలిమ్స్ మెయిన్స్కి సైమల్టేనియస్ ప్రిపరేషన్, ఇట్ వాజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సిమిలర్లీ మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఉంది. ఎకానమీలో యు ఆర్ స్టడింగ్ అబౌట్ ద నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ చాప్టర్ చదివేటప్పుడు ఆ నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాల్కులేట్ చేస్తాము, హూ ఈజ్ ద ఏజెన్సీ ఇన్వాల్వ్ ఇన్ ద క్యాల్కులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జీడిపి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, ఈ జీడిపి క్యాల్కులేషన్ మెథడ్స్ ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. లైక్ ఇన్కమ్ మెథడ్ అంటాము, ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాము, వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాము. సో ఆ మెథడ్స్ అన్నీ కూడా క్యాల్కులేట్ చేసేటటువంటి క్రమంలో నేషనల్ ఇన్కమ్ సంబంధించి యూ విల్ గెట్ ఎ డీటెయిల్డ్ నోట్స్. ఈ డీటెయిల్డ్ నోట్స్ మీకు వస్తే దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఆబ్జెక్టివ్ ఆల్సో. ఆ నోట్స్ వచ్చిన తర్వాత నేషనల్ ఇన్కమ్ పైన ఒక 200 words ఆన్సర్ రాయాలి. అంటే మీ ఎవ్రీడే రొటీన్ ఎలా మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే యూ షుడ్ అలొకేట్ టైమ్ ఆర్ యూ షుడ్ గివ్ టైమ్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రాక్టీస్. అంటే చాలామంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. లైక్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఆఫ్టర్ ప్రిలిమ్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2024 టార్గెట్ చేస్తున్నారు అని అంటే ప్రిలిమ్స్కి మీ దగ్గర ఉన్నటువంటి టైం ఎంత అంటే నియర్లీ 12 months టైం ఉంది. 12 months టైం ఉంది. అదే ప్రిలిమ్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ సపోజ్ మేలో అవుతుందని అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ తర్వాత
మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందమ్మా? మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందంటే సమ్వేర్ అరౌండ్ సెప్టెంబర్లో జరుగుతుంది. సమ్వేర్ అరౌండ్ సెప్టెంబర్లో. సో మీకున్న మంత్స్ ఏంటి? జూన్, జూలై, ఆగస్ట్. ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్నటువంటి డ్యూరేషన్ ఎంత? 3 months ఆఫ్ డ్యూరేషన్ ఉంది, జూన్, జూలై అండ్ ఆగస్ట్. కానీ ఇక్కడ పాయింట్ అర్థం కావాలి. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్కి ఒక 15 days టైం పడుతుంది. సో ఆ 15 daysలో ఒకవేళ ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ యువర్ సెలెక్టెడ్ క్యాండిడేట్గా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసినట్టు ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే, దెన్ వాట్ హ్యాపెన్స్, మీరు సమ్వేర్ అరౌండ్ జూన్ 15th నుండి మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారు. జూన్ 15th నుండి ఇట్ విల్ బీ టేకింగ్ టిల్ సెప్టెంబర్. అంటే మీకు ప్రిలిమ్స్ తర్వాత ప్రిపేర్ అవుతాను సార్ అని అంటే మీకున్నటువంటి టైం పీరియడ్ ఎంతమ్మా? ఓన్లీ 2.5 months మాత్రమే టైం అన్నది మీకు అందుబాటులో ఉన్నదని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ఓవరాల్గా చూసుకుంటే 2024 టార్గెట్ మీరు చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా ఈ 12 months ప్లస్ 2.5 months, ఈ 12 months ప్లస్ ఒక 2.5 months, సో మొత్తం మీదుగా 14.5 months అన్నది మీకు టైం పీరియడ్ ఉన్నది. సో అందుకోసమే చెప్తున్నా, నెవర్ డెడికేట్ అ సపరేట్ టైం అలోన్ ఫర్ ప్రిలిమ్స్. మీ రెగ్యులర్ ప్రాక్టీస్లో, రెగ్యులర్ రొటీన్లో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండాలి. మెయిన్స్ ఎగ్జామినేషన్కు సంబంధించిన డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ అన్నది కూడా తప్పకుండా మీ డైలీ రొటీన్లో అంతర్భాగం అవ్వాలి. ఇట్ షుడ్ బి అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ మేకింగ్ దిస్ యాజ్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆఫ్టర్ యువర్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్, ప్రిలిమ్స్ అయిన నెక్స్ట్ డే నుండే మీరు ఏం చేస్తారంటే, మీరు లాస్ట్ 10 monthsలో మీరు లాస్ట్ 10 monthsలో మీరు ఏవేవైతే ఆన్సర్స్ రాశారో ఆల్ దోస్ ఆన్సర్స్, అన్ని ఆన్సర్లకు కూడా మీరు రివిజన్ చేసుకుంటారు. ఎస్ ఆర్ నో? మీ ఓన్ రైటింగ్స్ అనమాట. అంటే యూ డోంట్ హ్యావ్ టు రిలై ఆన్ ఎనీ మెయిన్స్ మెటీరియల్ బికాస్ యూ వుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ యువర్ ఓన్ మెటీరియల్. మీరు మీ మెటీరియల్ని తయారు చేసుకొని ఉంటారు కాబట్టి మీ మెటీరియల్ని మీరు రివిజన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ రివిజన్ ప్రాసెస్లో భాగంగానే యూ విల్ ఆల్సో బీ ఇన్కల్కేటింగ్ విత్ 3 months ఆఫ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. తర్వాత మీరు డెడికేటెడ్ టెస్ట్ సిరీస్ ఒకటి అటెంప్ట్ చేస్తారు. సో విత్ దిస్ యువర్ ప్రిలిమ్స్ విల్ ఆల్సో బీ క్లియర్డ్, విత్ దట్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో బీ క్లియర్డ్. అంటే సో కన్క్లూజివ్గా మనం ఏం చెప్పచ్చు అంటే, యూ షుడ్ నాట్ వెయిట్ ఆల్ ద టైమ్ for separate preparation for the prelims, separate preparation for the mains. Preparation for preliminary and the mains examination should be the integral approach. కంబైన్డ్ అప్రోచ్గా ఉంటేనే మీరు ఎగ్జామినేషన్లో అయితే విజయం సాధించగలుగుతారు. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ. జై హింద్.